హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ వచ్చేసి అక్టోబర్ మంత్కి సంబంధించిందండి. సో ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటే సో ఈ నోట్స్ మీకు అవసరం అవుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా నా ఛానల్ని అయితే ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అనేది షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్గా ఉంటుంది కదా. సో ఈ నోట్స్ అనేది ఈరోజు మొదటిగా ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైనిక దళాలు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించినటువంటి మరొక ఆపరేషన్ పేరేమిటి? ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత సైనిక దళాలు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించినటువంటి మరొక ఆపరేషన్ పేరేమిటి అంటే ఆపరేషన్ కెల్లర్. ఆపరేషన్ సింధూర్ తర్వాత మనకు జమ్మూ కాశ్మీర్లో ప్రారంభించినటువంటి ఆపరేషన్ పేరేంటి అంటే ఆపరేషన్ కిల్లర్ అనమాట. సో ఆపరేషన్ కిల్లర్ అనే కార్యక్రమం జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి షాపియాన్ జిల్లాలో ఉన్న కిల్లర్ అడవి ప్రాంతంలో తీవ్రవాదులకు వ్యతిరేకంగా భారత సైనిక దళాలు ప్రారంభించాయన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ 3/35 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఏ సంస్థ? ఇటీవల ఒక అంతర్జాతీయ సంస్థ 3/35 అనే కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది ఏ సంస్థ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్నమాట. ఏ సంస్థ అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ కార్యక్రమం కింద ప్రపంచ దేశాలన్నీ పొగాకు, మద్యం, చక్కెరతో చేసినటువంటి పానీయాలను 2035 నాటికి కనీసం 50% తగ్గించి దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించేందుకు అంటువ్యాధులు విస్తరించకుండా ఆపేందుకు కృషి జరుగుతుందన్నమాట. ఈ కార్యక్రమం ద్వారా ప్రపంచ దేశాలన్నీ పొగాకు, మద్యం, చక్కెరతో చేసినటువంటి పానీయాలను 2035 నాటికి కనీసం 50% తగ్గించేసి దీర్ఘకాలిక వ్యాధులను అండ్ అంటువ్యాధులు విస్తరించకుండా ఆపేందుకు కృషి జరుగుతుందన్నమాట ఈ కార్యక్రమం ద్వారా. నెక్స్ట్ వన్ వచ్చేసి మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ఏ దేశంలో తమ కార్యకలాపాలను మూసివేసింది? మైక్రోసాఫ్ట్ సంస్థ ఇటీవల ఏ దేశంలో తమ కార్యకలాపాలను మూసివేసింది అంటే ఏ దేశంలో అంటే పాకిస్తాన్ దేశంలో మూసివేయడం జరిగిందన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి నువాఖాయ్ ఉత్సవంను ప్రధానంగా మన దేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? నువాఖాయ్ ఉత్సవంను ప్రధానంగా మన దేశంలోని ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే ఒడిస్సా రాష్ట్రంలో జరుపుకుంటారు అనమాట ఎక్కువగా నువాఖాయ్ ఉత్సవంను. సత్నవరి అనే గ్రామాన్ని భారత్ మొట్టమొదటి తెలివైన గ్రామంగా రూపొందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో పైలట్ ప్రాజెక్టును ఎంపిక చేశారు. అయితే ఆ గ్రామం ఏ రాష్ట్రంలో ఉంది? ఇక్కడ చూడండి, సత్నవరి అనే గ్రామాన్ని భారత్ మొట్టమొదటి తెలివైన గ్రామంగా రూపొందించేందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సహాయంతో పైలట్ ప్రాజెక్టును ఎంపిక చేశారు. ఆ రాష్ట్ర ఏ రాష్ట్రంలో ఉందో ఆ రాష్ట్రం యొక్క సహాయంతో ఆ గ్రామాన్ని ఇలా పైలట్ ప్రాజెక్ట్గా ఎంపిక చేశారంట. అది ఏ రాష్ట్రంలో ఉంది అంటే మహారాష్ట్రలో ఉందన్నమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునాక్ ఇటీవల ఏ బ్యాంకుకు సీనియర్ సలహాదారుడిగా పనిచేయడం ప్రారంభించారు? యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ ఇటీవల ఏ బ్యాంకుకు సీనియర్ సలహాదారుడిగా పనిచేయడం ప్రారంభించారు అంటే గోల్డ్మాన్ సాక్స్ అనే బ్యాంకుకి అయితే సలహాదారుడిగా పనిచేయడం జరుగుతుంది అనమాట. రిషి సునాక్ ప్రస్తుతం యూకేలోని రిచ్మండ్ నార్త్ ఎల్లర్టన్ ప్రాంతానికి పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారు. రిషి సునాక్ ప్రస్తుతం యూకేలో ఉన్నటువంటి రిచ్మండ్ నార్త్ ఎల్లర్టన్ ప్రాంతానికైతే పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నారనమాట. సో నెక్స్ట్ వన్ వచ్చేసి కేంద్ర క్యాబినెట్ 2025 జూలైలో ఏ పథకం కోసం ₹1 ట్రిలియన్ కార్పస్ నిధిని ఏర్పాటు చేసింది? కేంద్ర క్యాబినెట్ 2025 జూలైలో ఏ పథకం కోసం ₹1 ట్రిలియన్ కార్పస్ నిధిని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అంటే
పరిశోధన అభివృద్ధి కొత్త ఆవిష్కరణల పథకం. పరిశోధన అభివృద్ధి కొత్త ఆవిష్కరణల పథకం అన్నమాట. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్. రీసెర్చ్ డెవలప్మెంట్ అండ్ ఇన్నోవేషన్ స్కీమ్ అన్నమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి టికెట్ల బుకింగ్ ఇతర ప్రయాణ సేవలను సరళీకరించేందుకు. టికెట్ల బుకింగ్ ఇతర ప్రయాణ సేవలను సరళీకరించేందుకు రైల్వే శాఖ ఇటీవల ఏ యాప్ను ప్రవేశపెట్టింది? టికెట్ల బుకింగ్ ఇతర ప్రయాణ సేవలను సరళీకరించేందుకు రైల్వే శాఖ ఇటీవల ఏ యాప్ను ప్రారంభించింది అంటే రైల్వే వన్ యాప్ను అయితే ప్రారంభించడం జరిగిందనమాట. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు అన్ని రకాల సేవలు అందుతాయి. ఈ యాప్ ద్వారా ప్రయాణికులకు అన్ని రకాల సేవలు ఈ యాప్ ద్వారా